యాక్సిస్ మై ఇండియా అని మాత్రం మెచ్చుకు తీరాలి. ఒకటి, తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని వాళ్ళు తప్పించి ఇంకెవ్వరూ చెప్పలే. మహా సర్వేలు అన్నటువంటి ఏ ఒక్కళ్ళు చెప్పలేదు, అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక్క టీవీకే గెలుస్తుంది అన్నటువంటి సర్వే ఇచ్చింది వాళ్ళు మాత్రమే. అక్కడ కాస్త ఇప్పుడు అద్భుతమైనటువంటి విజయం చూసాం. అత్యవసర విజయం, సంపూర్ణ విజయం కాదు, కొంత తగ్గింది. బట్ విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సీఎం ఒక్క వాళ్ళు మాత్రమే చెప్పుకొచ్చారు. ప్రదీప్ గుప్తా మాత్రమే చెప్పుకొచ్చాడు. బెంగాల్లో కూడా అతను ఇదే ప్రిడిక్ట్ చేశాడు బీజేపీనే. కానీ మమతా బెనర్జీ గతంలో పెట్టిన హింస, వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టినటువంటి హింస గుర్తుకొచ్చి డిస్క్లోజ్ చేయడానికి వెనకాడాడు. నేను ఆ రోజునే ప్రస్తావించా, భయపడుతున్నారు 80% మంది చెప్పడానికి అన్నారంటే మమతకి ఓటేస్తే భయపడాల్సిన పనే ఉంది? అవును, మమతకే వేస్తున్నామని చెప్పచ్చు కదా. మమతకి వెయ్యట్లేదు అన్నటువంటి పాయింటే ఆయన చెప్పిన భయంలో అర్థం అన్నది అప్పుడే ప్రస్తావించుకున్నాం. అదే ఇప్పుడు నిజమైంది.